ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1123 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. కేశవ్ వాళ్ళు నిద్రపోతూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి వచ్చి తలుపు తట్టి, చూడయ్యా, నేను ఉదయాన్నే గుర్తు చేయడానికి వచ్చాను. ఇక్కడ పొద్దున పూట మాత్రమే నీరు అందుబాటులో ఉంటాయి, వచ్చి పట్టుకోండి అనగా వెంటనే కేశవ్, నన్ను ఇక్కడికి పంపించిన వ్యక్తి చెప్పారు ప్రతి ఒక్కరికి ఒక కుళాయి ఉంటుంది అని, అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చని అనగా వెంటనే వచ్చిన వ్యక్తి, చూడండి, కుళాయి కేవలం ప్రత్యేకంగా మీకు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడకండి. ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉండే ప్రతి ఒక్కరికి అందరికీ కలిపి ఒకచోట మాత్రమే ఉంటుంది. ఎవరైతే వచ్చి లైన్లో నుంచొని నీరు తీసుకువెళ్తారో వారికి మాత్రమే నీరు అందుబాటులో ఉంటాయి. నేను నా బాధ్యతగా చెప్పడానికి వచ్చాను. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఒకవేళ మీరు సమయానికి వచ్చి పట్టుకోలేకపోయినట్టయితే ఈరోజు ఇక మీకు నీరు లేనట్టే. ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే కేశవ్ హరిబరిగా కంగారు పడిపోతూ, నీరు లేకపోతే ఎలాగా అని చెప్పి అలా నీరు తీసుకువచ్చుకోవడానికి అక్కడి నుంచి 2 బకెట్లు తీసుకొని వెళ్తాడు. రేపు ద్వారకామాయి వద్ద సాయి ఒత్తులు తయారు చేస్తూ పిల్లలతో, ఎవరైతే ఉదయాన్నే లేచి వారి యొక్క పనుల మీద శ్రద్ధని వహిస్తారో వారికి రామచంద్ర ప్రభువు తప్పకుండా సహాయం చేస్తారు. వారి పనులన్నీ పూర్తవడానికి అనుకూలమైన పరిస్థితులని నెలకొల్పుతారు. వారి జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి బాటలు కూడా ఏర్పడతాయి. నిద్రకి హాని కలుగుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ అభిప్రాయపడకూడదు. మన పని మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది అనగా వెంటనే పిల్లలు, సాయి, ఇప్పటి నుంచి మేము కూడా ఉదయాన్నే త్వరగా నిద్రలేచి ఇంటి పనుల్లో అమ్మా నాన్నకి సహాయం చేస్తాము అనగా వెంటనే సాయి, ఇప్పుడు వెళ్ళి మీరు ఆడుకోండి అని అంటారు. వాళ్ళు అలాగే సాయి అని అక్కడి నుంచి ఆడుకోవడానికి వెళ్తారు. ఇంతలో సాయి తన జోలీలో ఏదో వెతుకుతూ ఉండగా వెనకవైపు ఉన్న తాత్య, సాయి, ఏమిటి, ఏదో వెతుకుతున్నారు, ఏదైనా కావాలా అని అడుగుతారు. వెంటనే సాయి, చూడు తాత్య, నాకు కావాల్సింది నాకు లభించింది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకొని, సాయి, నాకు చాలా బాధగా ఉంది. వచ్చే మార్గంలో ఇక్కడంతా గుంటలతో నిండిన మార్గం, చెట్లు, అలాగే ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా ఉన్నాయి. అసలు ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడమే లేదు. ఎవరి పని వారిది, ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యి ఎవరి జీవితం వారు చూసుకుంటున్నారు తప్పితే ఈ యొక్క సమాజం గురించి ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. నాకు కూడా అసలు సమయం ఉండడం లేదు. ఎవరో ఒకరు దీన్ని కలగజేసుకొని కొంచెం బాధ్యత వహించి ఈ యొక్క రోడ్లని శుభ్రపరిచి ఆ తర్వాత వీటిని కొంచెం గుంటలు పూడ్చి చక్కగా ఏర్పాటు చేసినట్టయితే ఎవరు కింద పడకుండా ప్రశాంతంగా ఉంటారు కదా అనగా వెంటనే సాయి, సరే, నీవు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటో చెప్పు అని అంటారు. వెంటనే అతను, సాయి, నాకు అలాగే మా అన్నయ్యకి ఈరోజు ఒక వాగ్వాదం నెలకొనింది చిన్న విషయం దగ్గర అని అలా జరిగిన సంఘటనని వివరించడం మొదలు పెడతాడు. సాయికి ఆ వ్యక్తి జరిగిందంతా వివరించి, సాయి, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మా అన్నయ్య అరిచినప్పటికీ నేను మాత్రం చాలా ప్రశాంతంగా వ్యవహరించాను. నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను ఇలా వారి దగ్గర పోసపోతున్నానేమోనని నాకు అనిపిస్తుంది. నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది, నేను వారి యొక్క మనసులో అభిప్రాయాన్ని నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే వారితో నేను జాగ్రత్తగా వ్యవహరించవచ్చు కదా అని నా మనసుకి అనిపిస్తుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు. రేపు కేశవ్ తయారైపోయి దీపం పెట్టేసి, సాయి, నాకు మీ మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. మీరు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను మీ ఆశీస్సులు నా మీద మెండుగా ఉండేలాగా మీరు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి నేను ఈ ముంబైలో చక్కగా ముందుకు వెళ్ళేలాగా అన్ని పరిస్థితులని ఏర్పాటు చేస్తారని నేను భావిస్తున్నాను అని అలా నమస్కరించుకుంటూ ఉండగానే ఇంతలో అలా భార్య లేచి, ఏమిటి ఇంత ఉదయాన్నే తయారైపోయారు, ఎక్కడికి వెళ్తున్నారు అనగా వెంటనే కేశవ్, నేను ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్ళాలి కదా, మనం కూడా ఇల్లు మారాలి అంటే కనీసం నేను త్వరగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అది సరే, నీవు వెళ్ళి నీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది కిందకి. నేను నీతో నిన్న రాత్రి చెప్పాను, ఉదయాన్నే త్వరగా లేచి నీరు తెచ్చుకొని ఇంటి పనులు చేసుకోవాల్సి ఉంటుంది అని. నీవు ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు ఇలా తీరిగ్గా ఈ సమయానికి లేచావు. వెళ్ళి నీవు నీరు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి, మిగతా ఇంటి పనుల్లో నిమగ్నమవ్వు అనగా వెంటనే ఆమె చాలా బాధపడిపోతూ, అయ్యో భగవంతురా, ఇప్పుడు నేను ఈ పనులన్నీ చేయాల్సి ఉంటుందా, అసలు ఏమిటండి మీరు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కేశవ్, చూడు, ఇప్పుడు నువ్వు నాతో గొడవ పడుతూ సమయం వృధా చేసావనుకో మనకి లభించాల్సిన నీరు కూడా ఉండవు. అలాగే నీకు కింద నుంచి నీరు తీసుకురావడానికి సరైన శక్తి కూడా ఉండదు. ఇక నిర్ణయం నీదే అని అంటారు. వెంటనే తేజస్వి, చూడండి, నాకు అసలు ఇక్కడ ఉంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంత ఉదయాన్నే నిద్ర లేగడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు.
అదే షిరిడీలో అయితే చాలా ప్రశాంతంగా నేను ఎంత సమయం నిద్రపోయేదాన్నో అనగా వెంటనే కేశవ్, నిన్న మనం మాట్లాడుకున్న దాని ప్రకారమే కదా ఈరోజు మనం ఇక్కడ ఉండింది. మనం కొత్త జీవితాన్ని ఆరంభించాలంటే ఇవన్నీ ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, అవునా అనగా వెంటనే తేజస్వి, ఇదంతా భరించే కంటే ప్రశాంతంగా షిరిడీలోనో లేకపోతే మా నాన్నగారి దగ్గర ఉంటే ఎంత బాగుండేదో. కావాల్సినప్పుడు నిద్ర లేవచ్చు, కావాల్సినప్పుడు ప్రశాంతంగా తినచ్చు. నా జీవితం షిరిడీలోనే బాగుందనిపిస్తుంది అనగా కేశవ్, తిరిగి వెళ్ళిపోదామా అని అడుగుతారు. వెంటనే తేజస్వి, ఆహా లేదు లేదు అని చెప్పి మాట దాటేసి అలా పన్ను చేయడం మొదలు పెడుతుంది. రేపు వచ్చిన వ్యక్తి సాయి, నేను ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో లేదంటే ఇతరుల గురించి వారి మనసులో ఏం అభిప్రాయపడుతున్నారో వారి యొక్క మనసులోని భావాలని అవన్నిటినీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఇది సాధ్యమయ్యేలాగా మీరు నాకు ఏ విధంగా అయినా సహాయం చేయగలుగుతారా అనగా వెంటనే సాయి, అలా తెలుసుకోవడం అంత సరైనది కాదు. ఎందుకంటే అది చాలా కఠినమైన పరీక్ష లాంటిది. నీవు ఇలా తెలుసుకున్నా కూడా నిజానిజాలని నీవు భరించలేవు అనగా వెంటనే అతను, సాయి, మీకు ప్రతి ఒక్క మనిషి భవిష్యత్తు అలాగే వర్తమానం ఇంతకుముందు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా, నాకు సహాయం చేయండి. దయచేసి మీ సహాయం ద్వారా నేను ఎదుటివారిలో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోగలుగుతాను. తద్వారా నేను ఈ సమాజంలో ప్రశాంతంగా నేను నిర్ణయాలు తీసుకోవచ్చు, వారితో ఎలా మాట్లాడాలనేది కూడా నాకు తెలిసి వస్తుంది అనగా వెంటనే సాయి, చూడు, అదంతా సాధ్యం కాదు. ఒకవేళ నీవు అలా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను నీకు కొన్నిసార్లు కోపం రావచ్చు అనగా వెంటనే అతను, సాయి, కానీ నాకు కొంచెం పరిస్థితులు అనుకూలిస్తాయనిపిస్తుంది. అలా చేయడం వలన నేను ఎంతో కొంత లబ్ధి పొందుతానని నా మనసుకి అనిపిస్తుంది అనగా వెంటనే సాయి తన జోలిలోంచి ఒక అద్దం తీసి, ఇదిగో, దీని ద్వారా నీవు ఎదుటివారి మనసులోని అభిప్రాయాల్ని తెలుసుకోగలుగుతావు. నీవు జాగ్రత్తగా దీన్ని ఉపయోగించు అనగా వెంటనే అతను, సాయి, ఇది ఇచ్చి మీరు నాకు చాలా సహాయం చేశారు. నేను దీన్ని ఇప్పుడే మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాను. అసలు ఇది ఎలా పనిచేస్తుందో నేను తెలుసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి అలా నడుచుకొని వెళ్తారు. ఇంతలో తాతయ్య, సాయి, అసలు మీరు ఇలా ఎందుకు అతనికి దాన్ని అప్పగించారు అనగా వెంటనే సాయి, చూడు, అతను నిజాలు తెలుసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు కదా, కాబట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరిలోని వారి భావాలని వారి యొక్క మనసులోని అభిప్రాయాలని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అవి తెలుసుకున్న తర్వాత అతనికి ఖచ్చితంగా కోపం వస్తుంది, కొన్ని సందర్భాల్లో అతనికే అసహ్యం కలుగుతుంది. కాబట్టి మనం అతని యొక్క ఆశని మనం తీర్చినట్టే అని అంటారు. మరోవైపు అలా ముంబైలో వారంతా లైన్లో నుంచొని నీరు పట్టుకుంటూ ఉంటారు. ఇంతలో తేజస్వి చక్కగా రెడీ అయిపోయి ఆమె బంగారు ఆభరణాలు చక్కగా చీర కట్టుకుని అమాంతం లైన్లో నుంచోకుండా ముందుకు వచ్చి నుంచుంటుంది. వెంటనే ఒక మహిళ తర్వాత ఆమె నీరు పట్టుకోవడానికని అలా ముందుకు వెళ్ళడంతో వెనకాల ఉన్న వారంతా, చూడమ్మా, ఎవరు నీవు అమాంతం వెళ్ళి ముందు నుంచున్నావు అనగా వెంటనే తేజస్వి, నేను ఇక్కడ అద్దెకుంటున్నాను అని అంటుంది. వెంటనే వారంతా చాలా పెద్దగా నవ్వి, మేము కూడా చాలా రోజులుగా ఇక్కడ అద్దెకుంటున్నాము. మేము ఇక్కడ ఇలా లైన్లో నుంచింది దేనికి అనుకుంటున్నావు? నీరు పట్టుకోవడానికి. చూస్తుంటే నీవు ఏదో పల్లెటూరు నుంచి వచ్చినట్టుగా ఉన్నావు. ఇక్కడ పద్ధతులు అసలు బొత్తిగా తెలియనట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇలా వెళ్ళి అమాంతం నుంచొని నీరు పట్టుకోవడానికి సిద్ధమైపోయావు. మాకేమైనా పని పట్ట లేదనుకుంటున్నావా ఏమిటి? మేము ఇలా నుంచోడానికి. రా వెనక్కి వెళ్ళి నుంచో అని అంటారు. ఇంతలో ఒక మహిళ, ఇంత చెప్పినా కూడా సిగ్గు లేకుండా ఎలా నుంచిందో చూడు అని అంటారు. వెంటనే తేజస్వి, అయినా నాకు ఇలా లైన్లో నుంచోవాలనే విషయం తెలీదు, అందుకే నేను ఇలా ముందుకు వచ్చేసాను అని అంటుంది. ఇంతలో ఒక మహిళ, చూడమ్మా, నేను ఒక విషయం చెప్తాను విను. ఇది ముంబై. ఇక్కడ ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి. నీవు ఎవరింటికైనా వెళ్ళావు అంటే ఖచ్చితంగా చక్కని ఆతిథ్యాన్ని అందజేస్తారు, నీకు మర్యాద చేస్తారు. కానీ ఇలా నీరు పట్టుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం అందరితో సమానంగానే నీవు నీరు పట్టుకోవాల్సి ఉంటుంది. దయచేసి నీవు పరిస్థితిని అర్థం చేసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు ఇలా ఒకరిని తొలగేసి ముందుకు రావడం మంచి పద్ధతి కాదు అనగా వెంటనే ఆమె వెనక్కి వెళ్ళి నుంచుంటుంది. ఇంతలో అలా మనసులో కేశవ్కి ఒకసారి ఉద్యోగం రాగానే నేను ఇక్కడి నుంచి వేరే ఇంటికి మార్పించేస్తాను, నాకు అసలు ఇక్కడ ఏమాత్రం నచ్చలేదు అని మనసులో అభిప్రాయపడుతుంది. రేపు ఆ వ్యక్తి నడుచుకొని అలా వెళ్తూ సాయి చెప్పారు, నేను ఈ అద్దాన్ని ఉపయోగించి ఎదుటివారి మనసులో ఉన్న అభిప్రాయాల్ని తెలుసుకోవచ్చు అని. ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అని నేను తెలుసుకోవాలి అని అలా నడుచుకొని వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి అలా పండ్లు అమ్ముతూ కనిపిస్తారు. మొదట ఇతని దగ్గర నేను దీన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అలా అద్దాన్ని అతని వైపు అలా ఉంచుతాడు కొంత సమయం.
వెంటనే అతని మనసులో ఏమనుకుంటున్నాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయబోతాడు. అతను కొంతమందికి పండ్లు అమ్మిన తర్వాత నేను ఈరోజు నిన్నటి పండ్లు అమ్మి ఇవి చాలా తాజావి అని చెప్పి వీళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బుల్ని ఈరోజు పొందగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది అనే అభిప్రాయపడడంతో ఆ విషయం ఇతనికి అర్థమవుతుంది. వెంటనే మనసులో చూస్తుంటే ఈ అర్థం పనిచేస్తుంది, నేను మరొకరి మీద ప్రయత్నం చేస్తాను అని చెప్పి అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు. వెనకవైపు నుంచి సాయి అతన్ని అలా అనుసరిస్తూ నడుచుకొని వెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉండగా వారి యొక్క అభిప్రాయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొకరిది, అలా చాలా దూరం ప్రతి ఒక్కరూ వారి యొక్క మనసులో ఏమేమి అనుకుంటున్నారు అనేవి తెలుసుకోవడానికి అతను ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వైపు కేశవ్ తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి అలా కలవగా వెంటనే అతను రా కూర్చో అని అంటారు. వెంటనే అతను నేను ఆలస్యంగా ఏమైనా వచ్చానా, నేను మొదట అధికారులను కలవాలనుకుంటున్నాను, వారితో చర్చించి నా ఉద్యోగం గురించి మాట్లాడాలనుకుంటున్నాను, నాకు ఇప్పుడు ఉద్యోగం చాలా అవసరం అనగా వెంటనే అతను మనం చాలా రోజుల తర్వాత కలిసాం కేశవ్, ఏమిటి అంత హడావిడి, మొదట కొంచెం తేనీరు తాగుతూ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము రా అని అంటారు. వెంటనే అతను నీకెందుకు సమస్య అనగా చూడు ఇది బొంబాయి, మనం ఇక్కడ డబ్బులు విసిరేస్తే ఏ పనులైనా చకచకా జరిగిపోతాయి, వాళ్ళు వెళ్ళి మనకి టీ పట్టకొస్తారు కూర్చో అని చెప్పి అలా కూర్చోబెట్టి నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో కేశవ్ సాయి ఆశీర్వాదంతో నేను ఇక్కడికి వచ్చాను, నీలాంటి స్నేహితుడు నాకు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను, నీవు నాకు ఉద్యోగం చూశావు, నాకు ఇప్పుడు జీవితం చాలా సులువవుతుంది, ఇప్పుడు నువ్వు గనక ఉద్యోగం ఇప్పించినట్టయితే ఇక్కడికి వచ్చిన వారంతా నెలలు ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సి ఉంటుందంట, నాకు ఆ యొక్క పని లేకుండా నీ యొక్క సహకారం అలాగే సాయి ఆశీర్వాదంతో నీలాంటి స్నేహితుడి ద్వారా ఉద్యోగం త్వరగా లభిస్తుంది అనగా వెంటనే అతను నీవు ఎప్పుడు సాయిని ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, నీవు అతని గురించి నాకు ఏనాడు ఏమీ పూర్తి సమాచారం చెప్పలేదు అనగా వెంటనే కేశవ్ సాయి ఎప్పుడు అందరికీ మంచి చేస్తూ ఉంటారు, ఎంత దూరంలో ఉండి సాయిని ప్రార్థన చేస్తున్నా వారికి సహాయం అందజేస్తారు, అతను సర్వాంతర్యామి, నాకు సాయి అంటే చాలా ఇష్టం, నేను ముంబై వచ్చేటప్పుడు సాయి నాకు చెప్పారు నీవు ఎంతగా ప్రయత్నం చేస్తే అంతగా ఫలితాన్ని పొందగలుగుతావు అని, నేను చెప్పాను సాయి నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను నాకు సహాయం చేస్తా అన్నారు అని, నేను ఏమాత్రం ఆలోచించకుండా వచ్చి రావడంతోనే ఒక చోట అలా గది తీసుకొని నా భార్య బిడ్డను పెట్టి వచ్చాను, నేను కనుక ఈ ఉద్యోగం పొందగలిగినట్టయితే తేజస్వినికి చాలా మంచిగా కావాల్సిన వాటన్నిటిని అందజేస్తాను, నేను పిల్లవాడికి కూడా మంచిగా చదువుని ఇప్పించగలుగుతాను, మాకు ఒక మంచి ఇంటిని కూడా వెతుక్కోవాల్సి ఉంటుంది, కుమారుడికి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఒక మంచి పాఠశాలలో జాయిన్ చేయాల్సి ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో టీ రావడంతో అలా తాగుతూ ఉంటారు. వెంటనే కేశవ్ నేను సాయి యొక్క అడుగుజాడల్లోనే నడుస్తూ ఉంటాను, అది సరే నేను ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, నీవు అసలు నాకు ఏమీ చెప్పడం లేదు, నేను ఎప్పుడు ఉద్యోగంలో చేరాలి, ఎప్పుడు నేను మొదలు పెట్టాలి అని అడగా వెంటనే అతను ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటారు. వెంటనే కేశవ్ ఏదో ఒకటి చెప్పు అనగా ఇంతలో అతను చూడు కేశవ్ నేను చెప్పేది నీకు బాధాకరంగా ఉండొచ్చు, ప్రస్తుతం నీకు ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం లేదు అనగా కేశవ్ కంగారు పడిపోతూ ఏమిటి నువ్వు మాట్లాడేది, నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా, నేను ఉద్యోగం ఉందని ఆశతో ఇంట్లోని వారికి చెప్పి వచ్చాను, ఇప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే అతను చూడు కేశవ్ ఇది ముంబై, పరిస్థితులు ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు, నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే నా పై అధికారి వాళ్ళ బావమర్దికి ఉద్యోగం అవసరం అనడంతో వెంటనే అతను ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఉద్యోగాన్ని తన కుటుంబ సభ్యులకి ఇచ్చేసుకున్నాడు, నేను కిందవాడిని కాబట్టి నాకు అవకాశం లేకుండా పోయింది, నేను నానా ప్రయత్నాలు చేశాను నీకు ఆ ఉద్యోగం ఇప్పించడానికి, కానీ నీవు ఆలస్యంగా రావడంతో ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనగా వెంటనే కేశవ్ సాయి చెప్పారు ముంబై వెళ్తున్నావు చాలా జాగ్రత్తగా ఉండు అని, ఇప్పుడు నేను ఏం చేయాలి అని కంగారు పడిపోతూ అలా ఆలోచనలో నిమగ్నమైపోతాడు. ఇప్పుడు అసలు తేజస్వికి నేను ఏం సమాధానం చెప్పాలి, ఆమె నా కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది అని బాధగా ఆలోచనలో ఉంటాడు. వైపు సదానంద్ నడుచుకొని అలా వెళ్తూ ఉండగా తన తండ్రి వేరే వ్యక్తితో మాట్లాడుతూ కూర్చొని ఉండడం కనిపిస్తుంది. వెంటనే నేను ఈ అద్దాన్ని నాన్నగారి మీద ప్రదర్శించినట్టయితే నాన్నగారికి నేనంటే ఎక్కువ ఇష్టమో అలాగే అన్నయ్య అంటే ఎక్కువ ఇష్టమో విషయం తెలిసిపోతుంది అని అలా ఆ అద్దాన్ని తన తండ్రి వైపు తిప్పి పెడతారు. వెంటనే అతను ఎదుటి వ్యక్తితో చూడు నాకు 2 కుమారులు, నీకు ఆ విషయం తెలిసిందే కదా, నా పెద్ద కుమారుడు చాలా చక్కగా పనులు చేస్తూ ఉంటాడు, బాగా లాభాలని గడిస్తూ ఉంటాడు, ఇక నేను ఎప్పుడు నా పెద్ద కుమారుడితోనే జీవితం గడపాలనుకుంటూ ఉంటాను, నేను వాడికి సంపదలు అందించాలనుకుంటూ ఉంటాను,
నా చిన్న కుమారుడు ఎప్పుడు చూడు అతను ఏదో ఒకటి చేస్తూ డబ్బుని కాజేస్తూ ఉంటాడు. నేను అతనికి కంటే నా పెద్ద కుమారుడికే ఉన్న ఇల్లు, పొలం, మిగతా ఆస్తిపాస్తులు కూడా కొంచెం ఎక్కువగా ఇవ్వాలనుకుంటూ ఉంటాను అని చెప్పగా వెంటనే అతను నిజం బయటపడిపోయింది. నాన్నగారు ఇప్పటి వరకు మనసులో ఏం అభిప్రాయపడుతున్నారు అనేది తెలియదు. ఇప్పుడు నాన్నగారు స్వార్థంగా ఆలోచించి కుమారుల విషయంలో ఇలా అభిప్రాయపడతారని నేను అసలు ఊహించిందే లేదు అని చాలా బాధపడిపోతూ అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్తాడు. మరోవైపు తేజ్వి తన వంతు వచ్చి నీరు పట్టుకుందామని ప్రయత్నం చేసేసరికి సమయం అవుతుంది, నీరు కూడా ఆగిపోతాయి. ఆమె చాలా ఆవేశంగా ఆ యొక్క ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి అలా బిందెలు పెట్టడంతో ఏమిటిది అనగా వెంటనే ఆమె చాలా కోపంగా, మీరే కదా నీరు లైన్లో నుంచొని నింపుకోమని చెప్పారు, ఇప్పుడు నీరు రావడం లేదు, ఏం చేయాలి అని కోపంగా అడుగుతుంది. వెంటనే అతను, నేను కూడా నిన్న చేరేటప్పుడే చెప్పాను, సమయానుసారమే నీరు వస్తాయి, ఉదయాన్నే లేచి నీరు పట్టుకోవాలి అని. నీరు పట్టుకోవడం మీ బాధ్యత. ఇప్పుడు నేను ఏ విధంగానూ మీకు సహాయం చేయలేను, సమయం అయిపోయిన తర్వాత వస్తే ఏం చేయను అనగా వెంటనే ఆమె, ఎందుకు ఆగిపోతాయి, నేను మీకు డబ్బు కడుతున్నాను, మీరు బాధ్యతగా నీరు అందజేయాల్సి ఉంటుంది, అలా కాకుండా మీరు ఇప్పుడు మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తారా అనగా వెంటనే అతను, మీ బాధ్యతగా మీరు నిద్ర లేవకుండా ఇప్పుడు వచ్చి నన్ను అడిగితే ఏం ప్రయోజనం, మీకెవరు ఇక్కడ నౌకర్లు లేరు పని చేసి పెట్టడానికి, కావాలంటే ఉండండి, లేదంటే తిరిగి మీ షిరిడీకి వెళ్ళిపోండి, ముంబై ఇలాగే ఉంటుంది, మీకు ఆ విషయం తెలియనట్టుగా ఉంది, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని అంటారు. వెంటనే ఆమె, నేనెందుకు వెళ్ళిపోవాలి అనగా ఇంతలో ఆ పక్కనే ఉన్న మహిళ చూస్తుంటే ఈ అమ్మాయి అసలు చదువురాని అమ్మాయి అనుకుంటాను, ఈ బొంబాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అనుకుంటాను అనగా చాలా ఆవేశంగా తేజ్వి, ఎవరు చెప్పారు, నా భర్త బారిస్టర్ చదివారు లండన్లో, అతను గొప్ప వ్యక్తి, అతను ఉద్యోగం చేస్తారు అనగా వెంటనే అలా ఓనర్, అయితే మీరు కావాల్సిన విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఇలాగే ఉంటుంది, నచ్చితే ఉండండి లేదంటే వెళ్ళిపోండి, ఇక్కడ అందరూ ఉద్యోగం చేసుకోవడానికే వచ్చారు, ఖాళీగా తిరగడానికి కాదు అని పెద్దగా నవ్వుతారు. వెంటనే తేజ్వి అలా వెనక్కి వెళ్ళబోతూ పక్కనే ఉన్న ఆ యొక్క గోడను గుద్దుకుంటుంది. అక్కడ వారంతా పెద్దగా నవ్వడం మొదలు పెడతారు. ఇంతలో ఆమె బకెట్ మర్చిపోయిందనే విషయాన్ని చెప్పి వెనక్కి వచ్చి తీసుకువెళ్ళమంటారు. మరోవైపు రుక్మిణి స్వామివారికి నైవేద్యం సమర్పించి అలా నమస్కరించుకుంటూ ఉంటుంది. ఇంతలో మరోవైపు తేజ్వి గది దగ్గరికి చేరుకొని తలుపులు వేసుకొని అలా ఆలోచనలో ఉండగా వెంటనే ప్రహ్లాద్ చేరుకొని, అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా సిద్ధం చెయ్యి అనగా వెంటనే ఆమె ఏడవడం మొదలు పెడుతుంది. వెంటనే ప్రహ్లాద్, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇలా తయారు చేయమని అడిగానన్నా, వద్దు వద్దు, నాకు నీవు ఏమి చేసి పెట్టవద్దు, ఇలా ఏడిస్తే నేను అసలు చూడలేను అనగా వెంటనే ఆమె ఏమీ మాట్లాడలేక పిల్లవాడిని పట్టుకొని అలా ఏడుస్తూనే ఉండిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.